నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూలు అమ్మా, నందికొట్కూరు నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవ సభలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు కదా? అవునమ్మా, పవన్ కళ్యాణ్ గారి విజయోత్సవ సభలో భాగస్వామ్యం అవ్వడానికి ఓ జన సైనికుడిగా పిఠాపురం వచ్చాను. రాయలసీమ అంటేనే జగన్ అడ్డా అంటారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని మార్చేశారంటారా? పూర్తిగా మార్చేశారమ్మా. అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల వెన్నంటి ఉన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారమ్మా. అదేవిధంగా తన సొంత డబ్బును సాయం చేశారు ప్రజలకు. ఎగ్జాంపుల్, కౌలు రైతులకు సాయం చేశాడమ్మా. కడుపు నింపే రైతు కన్నీరు పెట్టకూడదని సినిమాలు చేసి ఆ వచ్చిన డబ్బుతో తమ చెమట చేసిన కష్టపడిన రూపాయిని రైతులకు 3,000 రైతులకు పైగా 30 కోట్ల రూపాయలను ఖర్చు చేశారమ్మా. కాబట్టి ఈ జనసేన పార్టీ రైతు పార్టీ, ప్రజల పార్టీ, ప్రజల పక్షాన ఉంటుందమ్మా. కాబట్టి ప్రజలు నమ్ముతున్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలైతేనేమి, అహంకారంతో కానీ నేర చరిత్ర కలిగిన నాయకులకు స్వస్తి పలికి జననేతగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఆదరిస్తున్నారమ్మా. ఇక్కడ చాలా మంది ఏమంటారంటే, ఇక్కడ వెస్ట్ ఈస్ట్ ఇది అడ్డా కాబట్టి గెలిచారు, కానీ మా రాయలసీమలో గెలవము, అక్కడ మెజారిటీ రాదు అంటున్నారు. ప్రజలు అలా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దాని గురించి అమ్మ, పవన్ కళ్యాణ్ గారి మార్కు స్పష్టంగా చూశామమ్మ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 100% స్ట్రైక్ రేటు 21 ఎంపీలు ఇచ్చారమ్మా. అదేవిధంగా 135 టీడీపీ భాగస్వామ్యం కూటమి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై అధికారం చేపట్టిందంటే పవన్ కళ్యాణ్ గారికి మార్కే అమ్మ. భారతదేశ రాజకీయ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ లేకుండా రాజకీయాలు ఉండబోవు. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు బలంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారమ్మా. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కూడా లొకేషన్ పెట్టాలి అని ఒక ఆలోచన వస్తుంది కదా, అది కరెక్ట్ అంటారా? అమ్మ, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు, అది చంద్రబాబు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఒక కోఆర్డినేషన్ ఉందమ్మా. వాళ్ళు ఈ కూటమి, ఈ భాగస్వామ్యం ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో పవన్ కళ్యాణ్ గారి స్థానం సముచిత స్థానం. పవన్ కళ్యాణ్ గారు పదవులను చూసి రాజకీయాలు రాలేదమ్మా, మార్పు కోసం వచ్చారు. ఆ మార్కు పవన్ కళ్యాణ్ గారి సొంతం అమ్మ. ఎవరి ఎన్ని అన్నా వాళ్ళ అవసరాల కోసం, అవకాశాల కోసం మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మార్కు తీయలేనిదమ్మా. రాయలసీమలోనే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ ఇప్పటికీ అభివృద్ధి చెందకుండా ఉంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతుందంటారా? ఖచ్చితంగా అమ్మా. రాయలసీమలోనే కాదమ్మా, ఆంధ్ర రాష్ట్రంలో మామూలుగా జెండా పండుగకు 150 రూపాయలు, 500, 1000 రూపాయలు దాకా ఇచ్చేవాళ్ళు. మైనర్ మేజర్ గ్రామ పంచాయతీలకు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గ్రామాలను దృష్టిలో పెట్టుకొని జాతీయ పండుగలకు 5,000, 10,000 చేశారు కదమ్మా. అది మార్పు కాదమ్మా. అదేవిధంగా గ్రామాలలో ఇప్పటికీ చాలా గ్రామాలలో రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, తాగడానికి నీరు లేదు, సాగునీరు దేవుడు ఎరుగు, తాగడానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవమ్మా. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఉప మంత్రి హోదాలో ఆయన తీసుకున్నటువంటి అన్నింటినీ పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, ఫారెస్ట్, అన్ని శాఖలలో ఆయన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగకరంగా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో తీసుకొని పాలన ఉంటుందమ్మా. ఇప్పుడే ఈయన అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. దాని గురించి ఏమంటారు మీరు? ఆయన ఏదో మాట్లాడాల్సిందే, కానీ పవన్ కళ్యాణ్ గారి మార్కును ఆయన తీసేయలేడు. ఆయన అందుకే అమ్మా 150 పై ఉన్న ఎమ్మెల్యేను వాళ్ళ